తెలుగు స్పష్టంగా మాట్లాడతారు. తెలుగు వాళ్ళ కోసమే మేమున్నామన్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఉంటారు. అంతేకాదు తెలుగు జాతి గురించి, తెలుగు మనుషుల గురించి గొప్పగా చెబుతారు. అదంతా నిజమైతే నమ్మి చాలామంది మోసపోయారు. ఆ మోసపోయిన వాళ్ళు కూడా తెలుగు వాళ్లే కావడం విశేషం. యూట్యూబ్ వేదికగా నందూస్ వరల్డ్ అనే పేరుతో ఒక ఛానల్ ఏర్పాటు చేశారు జాగర్లమూడి మధుకర్, రమానందన. వీరిది గుంటూరు జిల్లా. వీరు నందూస్ వరల్డ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. అందులో ఇంగ్లాండ్లో స్థిరపడిన భారతీయుల గురించి, ఇంగ్లాండ్కు రావాలి అనుకుంటున్న భారతీయుల గురించి రకరకాల విషయాలు చెప్పేవారు. దీంతో అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. వీరు యూట్యూబ్ వేదికగా మోసాలు చేయడానికి ఈ ఛానల్ ఏర్పాటు చేశారని ఇప్పుడు తేలింది. రమానందన, మధుకర్ యూకేకు చాలా కాలం క్రితం వెళ్లారు. అక్కడ వీరు స్థిరపడ్డారు. వీరిది గుంటూరు జిల్లా. వీరు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది నవంబర్లో కేసు నమోదైంది. ఆ కేసు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్లో చదువుకున్నాడు. ఇతడక్కడ చదువుకున్నప్పుడు మధుకర్ పరిచయం అయ్యాడు. శివక్రాంతి అక్కడ ఉద్యోగం చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చాడు. అతడి వీసా రెన్యువల్, భార్యకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఉద్యోగ అవకాశాల కోసం శివక్రాంతి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో మధుకర్ను కలిశాడు. ఈ నేపథ్యంలో మధుకర్ శివక్రాంతిని గుంటూరులో ఉన్న డెస్టినీ అనే కార్యాలయంలో స్పందించాలని సూచించాడు. అక్కడ తన తండ్రి మోహన్ రావు ఉంటాడని, అతడికి 15 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. మోహన్ రావు శివక్రాంతి 2023లో కలిశారు. అతడు చెప్పినట్టుగా 2 ఖాతాలకు 15 లక్షలు పంపించారు. నగదు చెల్లించిన 2 నెలల తర్వాత అగార్డ్ సొల్యూషన్స్ పేరుతో మధుకర్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ను శివక్రాంతికి పంపించాడు. దీంతో శివక్రాంతి ఆ కంపెనీని ఆరా తీశాడు. ఆ కంపెనీ మధుకర్ తప్పుడు మార్గానికి వాడుకున్నాడని సంస్థ అధినేత ఫైజల్ చెప్పాడు. దీంతో శివక్రాంతి కాళ్ల కింది భూమి కంపించిపోయింది. దీంతో అతడు మధుకర్ దంపతులను నిలదీశాడు. తన డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. ఫలితంగా మధుకర్ దంపతులు కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వలేదు. దీంతో శివక్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసులు నోటీసులు పంపారు. మధుకర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణ దశలో ఉంది. కేవలం శివక్రాంతి మాత్రమే కాకుండా గుజరాత్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు చెందిన చాలా మంది యువకులను వీరిద్దరూ ఇలా మోసం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో వ్యక్తి దగ్గర దాదాపు 20 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై రమానందన స్పందించారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఎటువంటి కంపెనీలు లేవని చెప్పారు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.